ఇండియన్ రిపబ్లిక్ టీవీ. నా పేరు జకీర్. సుప్రసిద్ధ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది? దీనిపైన గడిచిన 4 రోజులుగా చిరువలు పలువలుగా అనేక రకాల వార్తా కథనాలు వస్తున్నాయి. అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇందులో పోలీస్ కేసులు, తండ్రిపై కొడుకు పెట్టడం, కొడుకుపైన తండ్రి పెట్టడం, దీనికి సంబంధించిన ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు ఆసుపత్రి పాలయ్యాడు. సరే, ఆయన గుండె వేగంగా కొట్టుకుంటుందని ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఒక మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు. మరోవైపు పెద్ద కొడుకు విష్ణు మీడియాతో మాట్లాడాడు. మా నాన్న నిర్దోషను ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని అంటే, ఆస్తికి సంబంధించిన వివాదం, ఆస్తుల పంపకం వివాదం, సంపద వివాదం. అంటే మోహన్ బాబుకు సంబంధించి ఏదైతే తిరుపతిలో కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీ వగైరా ఏవైతే ఉన్నాయో, వందలాది కోట్ల ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో తనకు కూడా వాటా కావాలని మనోజ్ డిమాండ్ చేసినట్టు, కోరినట్టు తెలుస్తోంది. ఇది నా కష్టార్జితం, ఇది నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇందులో నా ముగ్గురు పిల్లల్లో, అంటే మంచు లక్ష్మి, మంచు విష్ణు, అట్లాగే మంచు మనోజ్, ఈ ముగ్గురికి సమానంగా రాయాలా, ఎవరికి ఎంత వాటా రాయాలి ఏమిటనేది నా ఇష్టమని మోహన్ బాబు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే, వ్యక్తుల ప్రైవేటు జీవితం వాళ్ళ సొంతం. ఒక్కసారి పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని చాలా ఏళ్ల క్రితం మహాకవి శ్రీశ్రీ అన్నాడు. అందువల్ల మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలతో మీడియాకి ఏం పని అని కూడా కొంతమంది ప్రశ్నిస్తుండొచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సిన ఏంటంటే, మామూలుగా మన కుటుంబాల్లో, వేరే కుటుంబాల్లో ఎక్కడైనా సరే ఏ గొడవలు, ఘర్షణలు, కొట్లాటలు, పోలీస్ కేసులు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని మీడియా పట్టించుకోదు. ఎప్పుడైతే సెలబ్రిటీగా పేరుంటుందో, ఎప్పుడైతే పబ్లిక్ ఫిగర్గా పాపులర్ అవుతారో, వాళ్ళకు సంబంధించిన ప్రతి ఇష్యూ కూడా అది మీడియా కవర్ చేయక తప్పదు, సమాజానికి తెలియజేయక తప్పదు. ఇక్కడ మోహన్ బాబు TV9 ఛానల్ విలేకరి రిపోర్టర్ రంజిత్ పైన చేసిన దాడి గురించి చెప్పాలి. అంటే అతని మానసిక పరిస్థితి ఏమిటి, అతను ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నాడు అంటే, ఆ ఇంట్లో ఎంత తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంటే అది ఆ రకంగా రిఫ్లెక్ట్ అయినట్టుగా నేను అనుకుంటున్నా. అంటే మోహన్ బాబు ఒక దశలో తన స్థిమితం కోల్పోయి TV9 రిపోర్టర్ పైన అటాక్ చేశాడు. సరే, దాంతో TV9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. యశోద హాస్పిటల్లో ఆయనకు ఆపరేషన్ కూడా జరిగింది. అయితే మోహన్ బాబు ఈ కుటుంబం, ఆస్తు తగాదాలు, అండ్ మనోజ్, అంటే చిన్న కొడుకు మనోజ్, ఆళ్ళగడ్డకు సంబంధించిన భూమా మౌనిక, అంటే ఆమె అప్పటికే విడాకులు తీసుకుంది. మొదటి పెళ్లి తర్వాత ఆమెకు మొదటి భర్త ద్వారా ఉన్న కొడుకున్నాడు. మనోజ్ తన భార్యకు అది వరకే విడాకులు ఇచ్చాడు. సో మనోజ్కు రెండో పెళ్ళి, మౌనికకు కూడా రెండో పెళ్ళి. సరే, మౌనికను పెళ్లి చేసుకోవడం అనేది ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదన్నది కూడా ఇప్పుడు బాగా చర్చలోకి వస్తుంది. ఈ చర్చల్లో అసలు మనోజ్ మోహన్ బాబుకు సంబంధించిన స్టాఫ్ను కొట్టాడని, అట్లాగే ఒక దశలో మోహన్ బాబు పైన కూడా చేసుకున్నట్టుగా కొన్ని వార్తా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సరే, నన్ను కొట్టలేదు, నా పైన అటాక్ చేయలేదు, నా పైన దాడి చేయలేదు మనోజ్ అని మోహన్ బాబు చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సిందంటే, TV9 పైన దాడి అనేది ఇవాళ మొదటిది కాదు. గతంలో విష్ణు భార్య, ఇప్పుడు ఎవరైతే వెరోనిక ఉందో, ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న విషయం, అంటే ఆమె దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులకు సంబంధించిన అమ్మాయి. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ TV9లో వేసినప్పుడు
ఇదే మోహన్ బాబు డైరెక్ట్గా రివాల్వర్ పట్టుకొని ఆఫీస్కి వచ్చాడు, టీవీ9 ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి అక్కడ అందరినీ కాల్చి పారేస్తారని కూడా అతను బాగా వైలెంట్గా వ్యవహరించాడు. మోహన్ బాబుతో పాటు ఆ రోజు మంచు లక్ష్మి, మంచు విష్ణు కూడా ఉన్నాడు. ముగ్గురు వచ్చారు. అతని చేతిలో రివాల్వర్ని కూడా నేను చూశాను. నేను ఆ సమయంలో టీవీ9 ఉన్నా చూశాను. సరే, ఆ కథనం ఆ తర్వాత నిజమైంది, మనందరికి తెలుసు. అదే వెరోనికాని చేసుకున్నాడు. మోహన్ బాబు కుటుంబం కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఆ ఇన్సిడెంట్ అంటే, మోహన్ బాబులో మామూలు సినీ ఇండస్ట్రీలో అతని పైన అటువంటి అపవాదం ఉంది, నింద ఉంది. అది నిజమని కూడా తానే తన వీడియోలో చెప్పుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు తిడతాడు, కొడతాడు అనే ప్రచారం ఉంది, కానీ మోసగాడని ఎవరు అనలేదు అని ఆయన తన వీడియోలో చెప్పుకున్నాడు. ఇక్కడ మోహన్ బాబు మోసగాడా కాదా అనే చర్చ కాదు. మోహన్ బాబు వైలెంట్గా ఎట్లా మారుతున్నాడు, ఎందుకు మారాడు, ఎప్పటి నుంచి అతను ఒక వైలెన్స్ ధోరణి, అంటే హింసాత్మక ధోరణి. ఇప్పుడు టీవీ9లో ఒక కథనాన్ని వేశాం, విష్ణు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, సమాచారం తెలిసింది అని. అది దాన్ని ఖండించవచ్చు, లేకుంటే ఇంకో రకంగా ఫోన్ చేసి తెలియజేయచ్చు, అది వేరే విషయం. బట్ నేరుగా రివాల్వర్ పట్టుకొని, పిస్టల్ పట్టుకొని, 9mm పిస్టల్ పట్టుకొని తనకు అంటే తాను ఏమైనా చేయగలనని ఒక రౌడీజాన్ని ప్రదర్శించడం, అట్లాగే హింసకు పాల్పడ్డం. అంటే ఇప్పుడు టీవీ9 రిపోర్టర్ రంజిత్ పైన హత్యాయత్నం చేశాడు. ఇదేమి చిన్నపాటి దాడి ఏం కాదు. ఇప్పుడు డాక్టర్ చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ అక్కడ కీలకమైన ప్రాంతం, అదే మెదడు దగ్గరలో ఉంటుంది చెవి, అక్కడ ఆ ప్రాంతంలో ఒకవేళ ఇంకేదైనా గాయం పెద్దగా జరిగి ఉంటే అతనికి బహుశా మరింత పరిస్థితి విషమించేది కూడా కావచ్చు. అందువల్ల ఏంటంటే, ఇంత వయసు వచ్చిన తర్వాత నాకు తెలిసి అరౌండ్ 75+ ఉంటాడు మోహన్ బాబు, 75-78 అనుకుంటున్నాను నేను. సో అంత వయసున్న ఒక వ్యక్తి సినీ రంగంలో దాదాపు ఎన్నో ఏళ్లుగా, దాదాపు 4-5 దశాబ్దాలుగా ఉన్న వ్యక్తి, అట్లాగే తిరుపతిలో శ్రీ విద్యా నికేతన్ అనే పేరిట దాదాపు 33 సంవత్సరాలుగా ఒక వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి, ఒక విద్యా వ్యవస్థ నడుపుతున్న వ్యక్తి. ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీగా కూడా పేరు మారింది, అంటే యూనివర్సిటీ స్థాయికి వెళ్ళింది. అటువంటి విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తి, సినీ పరిశ్రమలో దాదాపు 4-5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఆస్తుల గురించి, అట్లాగే ఇంకా ఇతరత్ర వివాదాలకు సంబంధించి బయటకు వచ్చి రచ్చ చేసుకొని కుటుంబాన్ని వీధిన పాలు చేసి, కుటుంబంలోని సభ్యులపైన దాడులు చేయించి, లేదా కుటుంబ సభ్యులే దాడులు చేయడం. అంటే ఇక్కడ మనకు ఏంటంటే, మోహన్ బాబు కుటుంబంలో క్లియర్ కట్గా ఒక స్ప్లిట్ కనిపిస్తుంది, అంటే చీలిక. ఈ ఆస్తి తగాదాలు ఈ వీటిల్లో ఖచ్చితంగా స్ప్లిట్ కనిపిస్తుంది. మనోజు మద్యపానానికి బానిసయ్యాడు, మనోజు ఎవరిని పట్టి వాడిని కొడుతున్నాడు ఇంట్లో, ఇవన్నీ మోహన్ బాబు ఆరోపిస్తున్న విషయాలు. మనోజ్ చెప్తున్న కథనాలు వేరే ఉన్నాయి. విష్ణు వచ్చి తండ్రికి సపోర్ట్గా అతను మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా నేను చెప్పదలిచింది ఏంటంటే, మోహన్ బాబు ఇప్పటికైనా కూడా తన తప్పు తెలుసుకోవాలి, మీడియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అట్లాగే పోలీసులు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అతన్ని అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఆ విధంగానే తయారు చేయాలి అని కూడా నాకు అనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏంటంటే, పబ్లిక్ ఫిగర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా కుటుంబం మొత్తాన్ని బజారు పాలు చేసుకోవడం అనేది బహుశా మోహన్ బాబు కుటుంబమే కాదు, ఏ సెలబ్రిటీ కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.